పార్వతీదేవి శాపం వల్ల లంక కాలిపోయిందని మీకు తెలుసా? పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత, స్వామి నా కోసం ఒక మహల్ని నిర్మించండి అని అడగగా, విశ్వకర్మని పిలిపించి మా కోసం మీరు అద్భుతమైన అందమైన మహల్ని నిర్మించండి అని కోరుతాడు. కొద్ది రోజుల్లోనే విశ్వకర్మ తన చేతులతో బంగారంతో దివ్యమైన మహల్ని నిర్మిస్తాడు. పార్వతీదేవి చూసి ఎంతో సంతోషపడి గృహప్రవేశం చేసేటప్పుడు శివుడు దేవుళ్ళందరినీ అలాగే ఋషులను కూడా ఆహ్వానిస్తాడు. రావణుడు తండ్రి అయిన ఋషి విశ్వవుడు కూడా వస్తాడు. విశ్వవుడు ఆ భవనాన్ని చూసి దీనిని ఎలాగైనా పొందాలి అని అనుకుంటాడు. శివుడు ఒక యజ్ఞం చేయండి అని అనగా, అంగ విశ్వవుడు నాకు ఒకటి కావాలి, అది ఇస్తే నేను యజ్ఞం చేస్తాను అని అంటాడు. సరే విశ్రవ, ఏం కావాలన్నా అడుగు, ఇస్తాను అని శివుడు మాట ఇస్తాడు. నాకు ఈ భవనం కావాలి అని అంటాడు. శివుడు ఆశ్చర్యపోతాడు. నా భార్య కోసం ఎంతో ప్రేమతో ఈ భవనాన్ని కట్టించాను, కానీ మాట ఇచ్చాను కదా, సరే తీసుకోండి అని అంటాడు. ఇదంతా చూసి పార్వతీదేవి కోపం వచ్చి, పెద్దవారు అని ఇంటికి పిలిస్తే మీరు ఇంత కుట్ర పండుతారా? ఏ భవనాన్ని అయితే నువ్వు మోసం చేసి మా దగ్గర నుండి తీసుకున్నావో ఆ భవనం మొత్తం అగ్నిలో కాలి బూడిదవుతుంది అని, ఇదే నా శాపమని పార్వతీదేవి శాపించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.